నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ అభిమానులకు, అభిమాన నాయకులకు, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదే మా పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారికి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు గారికి నా మనవి ఏమనగా, చూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, పద్మాకర్ రెడ్డి గారికి, పులి ఆంజనేయులు గౌడ్ బీసీసీఎల్ జనరల్ జిల్లా అధ్యక్షుడు గారికి, అదేవిధంగా బీసీ నాయకులకు, ఎస్సీ నాయకులకు, మరి లంబాడ చోదరులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర ముఖ్య నాయకులకు తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ఆ రోజు టికెట్ ఆశించి భంగపడ్డం, ఈరోజుగా బీసీ నాయకునిగా టికెట్ ఆశించి 44వ డివిజన్లో టికెట్ ఆశించి భంగపడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాంగ్రెస్లో కొన్ని వర్గాలు టికెట్లు మరి వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఇప్పించుకోవడం జరుగుతూ ఉన్నది. వారు మాకు సహకరించకపోవడంతో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో బల్దియాలో జెండా ఎగిరేస్తామని మేము అనుకుంటే బల్దియా జెండాను ఎగిరేయకుండా వేస్తూ ఉన్నారు కొందరు నాయకులు. కరీంనగర్ జిల్లాలో బల్దియాలో కాంగ్రెస్ జెండా భుజానేసుకొని మోసుకొని తిరిగితే ఇలా కాంగ్రెస్ బల్దియాలో ఎగరకొనే పరిస్థితి జరుగుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కాంగ్రెస్లో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే ఆ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కట్కం ముత్తింజయ్ గారి ఆధ్వర్యంలో పనిచేసినాం. ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాలో నాయకులుగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో ఉన్నారు. మరి ఆ రోజు నుంచి మా గురువు రత్నాకర్ రావు గారు, పెద్దలు సర్జీలు రత్నాకర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్లో పనిచేస్తూ కీలకంగా ఒక బీసీ నాయకునికి టికెట్ రాకపోవడం చిగ్గుచేటు అని చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకు. ఇలా ఒక బీసీకి టికెట్ ఇచ్చుకోని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ బీసీలదని చెప్తా ఉన్నారు. బీసీల కాంగ్రెస్ పార్టీ అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ గౌడ సోదరులకు టికెట్లు ఎందుకు ఇచ్చుకోలేరు? మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతూ ఉన్నాం ముఖముంగట. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు బీసీలది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎక్కడ బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అని అడుగుతూ ఉన్నా. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు గారికి నా రాజీనామా లెటర్ను పంపుతున్నా. మీరు ఆమోదం తెలపాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను కిలాసేయక రాజకీయ పోస్టులు ఇచ్చి నన్ను కృతజ్ఞతలు తెలిపినందుకు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి నా పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కారణంలో కొందరు నాయకులు ఉన్నారని చెప్తా ఉన్నా. ఇలా కొందరు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. కాబట్టి నేను రాజీనామా లెటర్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షునికి ఇవ్వబోతా ఉన్నా. నా పేరు బుర్రా నాగరాజ్ గౌడ్, కరీంనగర్ 44వ డివిజన్ నుంచి దరఖాస్తు పెట్టుకున్నాను. నన్ను కావాలని చెప్పి వేధిస్తూ ఉన్నారు. నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మీ ప్రెస్ మిత్రులందరికీ తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగిన, ఏ పార్టీ కండవ కప్పలేను, ఏ పార్టీ జెండా మోయలేను. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. కాబట్టి నాకని కాదు, కిలా సీఏగా పనిచేసిన కార్యకర్తలందరికీ టికెట్లు రాలేవు. పాతవారికి టికెట్లు రాకపోవడం చాలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీలో అని చెప్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.